Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోలో ఏంటి అని అంటే 3 వేరియబుల్ కే మ్యాప్ని ఇచ్చినటువంటి ఫంక్షన్ 3 వేరియబుల్ కే మ్యాప్ని ఏ విధంగా సింప్లిఫై చేస్తాము లేదా ఇచ్చినటువంటి బులియన్ ఎక్స్ప్రెషన్ని 3 వేరియబుల్ కే మ్యాప్ యూజ్ చేసి ఏ విధంగా మినిమైజ్ చేస్తాం అనేది చెప్తాను. ఒకవేళ మీకు 3 వేరియబుల్ కే మ్యాప్ నొటేషన్ కావచ్చు అండ్ లొకేషన్స్ రాయడం కనుక తెలియకపోతే ముందున్నటువంటి వీడియోలో చూడండి, అప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి షేర్, లైక్, కమెంట్ కంపల్సరీ. చూడండి బేటా, ఫస్ట్ ప్రాబ్లం, సింప్లిఫై ద గివెన్ ఫంక్షన్ యూజింగ్ కే మ్యాప్. వాట్ ఈస్ ద గివెన్ ఫంక్షన్? దిస్ ఈస్ 3 వేరియబుల్ ఫంక్షన్. వై? బికాస్ ద ఫంక్షన్ రిప్రజెంట్స్ A, B, C and sum of m means this is a min terms, means 0, 2, 4, 6 యూజ్ చేసి మనం గ్రూపింగ్ చేసిన తర్వాత రిక్వైర్డ్ బులియన్ ఎక్స్ప్రెషన్ రాయండి అంటున్నారు. ఫస్ట్ మీకు గనక ఇది రాయడం తెలియకపోతే ఈజీ మెథడ్ ఏంటంటే మీరు ఇక్కడ బీసీ ప్లేస్లో ఏ రాసి ఇక్కడ బీసీ రాయొచ్చు. బట్ ఎప్పుడైనా ఈ లైన్కి కింద ఉన్నటువంటి నొటేషన్లో ఏ రాయండి అండ్ అప్లో బీసీ రాయండి, అప్పుడు ఈజీ ఉంటుంది. ఎక్కడైతే 2 వేరియబుల్స్ ఉంటాయో అక్కడ మనం దీన్ని ఫస్ట్ దాన్ని 0, 0తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ 0, 1, skip this is 1, 0 and this represents 1, 1. ఇప్పుడు ఏ కదండి సింగిల్, అంటే ఒకటి 0 ఒకటి 1. మీకు తెలుసు A is nothing but what? Sorry, 0 is nothing but B bar, C bar. మీకు అర్థం కావడానికి B bar C and this is BC and this is BC bar and this is A bar and this is A. ఎందుకు ఇలా రాశాను అని అంటే మీకు ఒకవేళ లొకేషన్స్ రాయడం తెలియలేదు అనుకోండి, ఈ ఫస్ట్ కాలం ఫస్ట్ రో మ్యాచింగ్ 0, 0, 0, ఫస్ట్ ఏ వేరియబుల్ తర్వాత BC వేరియబుల్. అంటే మనకు బిట్ నొటేషన్ నుంచి 0, 0, 0 అంటే 0 లొకేషన్ అండ్ తర్వాత 0, 0, 1 ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ నొటేషన్. అవునా అండి? అందుకోసం అని మీకు రాశాను. చూడండి, దిస్ ఇస్ లొకేషన్ 0, దిస్ is 1, skip this is 2, then next ఇది. ఎందుకని మన గ్రే కోడ్ లో 0, 1 తర్వాత 1, 0 వస్తుంది, తర్వాత 1, 1. ఇది ఎందుకు ఇలా రాసామనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఓకే, తర్వాత వచ్చేసి 3 done, 4, 5, skip this is 6 and this is 7. ఇప్పుడు నేను ఏం రాశాను? 3 వేరియబుల్ కే మ్యాప్ రిప్రజెంట్ చేశాను విత్ లొకేషన్స్ వేరియబుల్. ఇచ్చినటువంటి మిన్ టర్మ్స్ లో ఎక్కడెక్కడైతే మిన్ టర్మ్స్ ఇచ్చారో ఆ ప్లేస్ లో మనం 1 సబ్స్టిట్యూట్ చేయాలి. వై? బికాస్ దిస్ ఇస్ ఇన్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే మనకి పై ఇచ్చారనుకోండి మ్యాక్స్ టర్మ్, అది ప్రోడక్ట్ ఆఫ్ సమ్, అక్కడ మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. అది లాస్ట్ క్లాస్ లో చూద్దాము. ఇక్కడ 0 ప్లేస్ లో ఏం రిప్రజెంట్ చేస్తాను? 1. దెన్ అగైన్ 2's ప్లేస్ ఇక్కడ కూడా 1, అగైన్ 4 అంటే ఇక్కడ, నెక్స్ట్ 6 ఇక్కడ. మీకు ఏం అర్థం అవుతుంది? ఇది ఇలా ఉంది అంటే ఏంటిది? కార్నర్ గ్రూప్. ఒకసారి చూడండి, ఇది యాక్చువల్గా ఫస్ట్ ఇదొక నోటేషన్ లో రాయొచ్చు మీరు అండ్ ఇది ఇంకొక నోటేషన్ లో రాయొచ్చు. బట్ ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే కార్నర్ గ్రూపింగ్ ఆర్ ఈ 2 ones ఫస్ట్ ఈ కార్నర్ అండ్ ఈ కార్నర్ గ్రూపింగ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈజ్ దేర్ ఎనీ గ్రూపింగ్? ఇంకేదైనా ఉందా మనకి? 2 పవర్ ఓన్లీ 2 గ్రూపింగ్. ఎందుకని 4 ones ఏవి దగ్గర లేవు. ఇప్పుడు నేను దీనికి ఎక్స్ప్రెషన్ రాయాలి అని అంటే ఎలా రాస్తాను? F is equal to, చూడండి బేటా, ఎప్పుడైనా మనకి ఇది ఇలా ఉంది రైట్? ఈ కాలం ఏ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఏ బార్ టు ఏ, అంటే దెర్ ఈజ్ నో కాన్స్టెంట్. ఏ బార్ నుంచి ఏకి చేంజ్ అవుతుంది. బట్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి? బి బార్ టు సి. ఓకే, అండ్ ఇది యాక్చువల్గా ఓన్లీ సింగిల్ 1 ఉన్నప్పుడు అలా చూస్తాము. గ్రూపింగ్లో మీరు ఎలా అనంటే ఈ కార్నర్ గ్రూపింగ్ కదా, ఈ 1 రిప్రజెంటేషన్ ఎలా చూస్తాము? ఇది ఫస్ట్ ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది? ఏ బార్, ఇది బి బార్. ఈ రెండు చెక్ చేస్తే బి బార్ టు బి, సి బార్ టు సి, అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? నాకు ఇది ఇక్కడ సి బార్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. ఓకే, ఈ గ్రూపింగ్ లో చెక్ చేసుకుంటే దిస్ ఇస్
ఏ బార్ టు ఏ చేంజ్. ఈ విధంగా చూసామనుకోండి ఏ బార్ టు ఏ చేంజ్, దెర్ ఈస్ నో చేంజ్ ఎలా చూసినా. బట్ ఇలా చూస్తే మాత్రం బి టు బి బార్, ఇంకొకటి సి బార్ టు సి, అంటే ఏది కాన్స్టెంట్ గా ఉంది, సి బార్. కాబట్టి మన ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి బార్. దిస్ ఇస్ ద బులియన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాము. ఇది ఏతో రిప్రజెంట్ చేస్తాను. మీకు మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. 1011 ఓకే, అండ్ 01 అంటే ఏ బార్ ఏ. ఓకే, తెలుసు కదా. లొకేషన్స్ ఏంటి, 0 1 2 3 4 5 6 7. ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, ఏ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయమంటున్నారు చూడండి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1. ఓకే, ఇక్కడ 2's ప్లేస్ అంటే ఇక్కడ, నెక్స్ట్ 4th ప్లేస్ ఇక్కడ, నెక్స్ట్ 5th ప్లేస్. దీన్ని ఎన్ని, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయము, గ్రూపింగ్ లొకేషన్స్ రాసాము, వన్స్ రిప్రజెంట్ చేసాము. తర్వాత గ్రూపింగ్ లో ఫస్ట్ మాక్సిమం నెంబర్ ఆఫ్, లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఏంటి, 2 ones ఆర్ 4 ones. 4 ones ఉన్నాయా పక్క పక్కన, లేవు. అట్లీస్ట్ కార్నర్ గ్రూపింగ్ ఉందా, కార్నర్ ఆర్ ఆల్ 2 ఆర్ ఆల్ 4 ఉన్నాయా, లేదు. అందుకని ఏం చేస్తాను, నేను దీన్ని ఫస్ట్ గ్రూప్ గా తీసుకుంటాను. దిస్ రిప్రజెంట్స్ గ్రూప్ 1, యువర్ విష్. తర్వాత ఈ సింగిల్ 1 ఉంది, దీన్ని గ్రూప్ చేయవచ్చా, చేయలేము. కాబట్టి ఏం చేస్తాను, ఈ సింగిల్ 1 బదులు ఓవర్ ల్యాపింగ్ యూజ్ చేసి దీన్ని, ఈ రెండింటిని గ్రూప్ చేస్తాను. దిస్ ఈజ్ మై సెకండ్ గ్రూప్, రైట్. మరి ఈ 1 ఏంటిది, ఈ ఒకటే 1 ఉంది కాబట్టి దీన్ని ఇండివిజువల్ గా గ్రూపింగ్ చేస్తే దిస్ రిప్రజెంట్స్ మై థర్డ్ గ్రూప్. ఇప్పుడు రాయండి మీరు ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ ఏం రిప్రజెంట్ చేస్తుంది చూడండి. ఫస్ట్ గ్రూప్ ఓన్లీ ఏం రిప్రజెంట్ చేస్తుంది నాకు ఇక్కడ, ఏ అనే రో. ఇలా చూస్తే ఏ ఉంది, ఏ రాస్తాను. దెర్ ఈజ్ నో చేంజ్, ఓన్లీ ద ఏ ఛాన్స్ ఉంది, అవునా. అండ్ ఇలా చెక్ చేసామనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 0 ఈ ప్లేస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 01. ఇందులో ఏది కామన్ గా రిపీట్ అవుతుంది, 0 బి అంటే సారీ బి బార్ అనేది కామన్ అవుతుంది. కాబట్టి బి బార్ అని రాయండి. ఓకే, తర్వాత సెకండ్ గ్రూప్ చూడండి. సెకండ్ గ్రూప్ ని మీరు హారిజాంటల్ గా అండ్ వర్టికల్ గా చూస్తే, ఇలా చూసామనుకోండి కాలం లాగా 1 1 సైడ్ బై సైడ్, అంటే ఇవి రెండు ఏ టు ఏ బార్ రిప్రజెంట్ అవుతుంది. ఒకవేళ ఇలా చూస్తే ఏమవుతుంది, బి బార్ సి ఉంది, అదే మీరు రాయాల్సి ఉంటుంది. ఎందుకని, అది ఇందాక ఏదైతే సింగిల్ గా ఉంటే దాన్ని రాసాం, రైట్. ఇక్కడ కూడా సింగిల్ గా ఎలా ఉంది, లైక్ కింద కాలం లాగా ఉంది. అందులో వేరియబుల్స్ ఏంటి, బి బార్ సి. ఓకే, అండ్ తర్వాత లాస్ట్ వన్ లో నాకు ఫస్ట్ హారిజాంటల్ గా చెక్ చేయండి, వర్టికల్ గా చెక్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని వర్టికల్ హారిజాంటల్ గా చూస్తే ఫస్ట్ ఇది రిప్రజెంట్స్, లైక్ ఇలా చూసాం అనుకోండి, దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏ బార్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా చెక్ చేసాం అనుకోండి, ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, బిసి బార్ ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఇస్ ద మై బులియన్ ఎక్స్ప్రెషన్. అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈజ్ 0 0 0 1 1 0 1 1 0 1. లొకేషన్ 0 1 2, this is 3 4 5, skip this 6 7. ఎక్కడెక్కడ 1s ఇవ్వమంటున్నారు నాకు ఇక్కడ చూడండి. హియర్ 0's ప్లేస్ ఒకటి, నెక్స్ట్ 1's ప్లేస్, నెక్స్ట్ 2's ప్లేస్, 5's ప్లేస్, 6. ఇది ఎలా రిప్రజెంట్ చేస్తుంది అని అంటే చూడండి అమ్మా, మనకి ఐదర్ 2's గ్రూప్ కావచ్చు, 2 1s అయినా గ్రూప్ చేయండి, ఆర్ కార్నర్స్ అయినా గ్రూప్ చేయండి, ఆర్ 4 1s అయినా గ్రూప్ చేయండి, రైట్. ఏ ప్రాబ్లం అండి, 0 1 2 5 6. దీన్ని ఏ విధంగా చేస్తామంటే, ఇది ఫస్ట్ గ్రూప్. ఓకే, మరి ఈ 1 ఉంది, ఇది సింగిల్ గా బదులు మనం ఓవర్ ల్యాపింగ్, మాక్సిమం లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూపింగ్ కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందుకని పైన ఉన్న 1 తో ఓవర్ ల్యాప్ చేసి ఇంకొక గ్రూప్, అంటే ఇది గ్రూప్ 1, ఇది గ్రూప్ 2, దీన్ని లాస్ట్ కి గ్రూప్
3 అని తీసుకోండి. ఇప్పుడు గ్రూప్ 1కి రిప్రజెంటేషన్ రాస్తే F ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ 1 ఎలా ఉంది? ఇలా చూస్తే ఇది ఏ బార్, ఇది ఏ, ఇలా రో లాగా చూస్తే 1 1 ఏ రోకి దేనికి కరస్పాండింగ్ ఉంది? ఏ బార్కి. కాబట్టి ఏ బార్ అని రాయండి. ఇక్కడ మాత్రం దేని నుంచి దేనికి రిప్రజెంట్ అవుతుంది? ఇది 0 0 సేమ్ ఉంది, బట్ 0 to 1 వేరియేట్ అవుతుంది. ఏదైతే సేమ్ ఉంటుందో దాన్ని రిప్రజెంట్ చేయాలి. 0 సేమ్ అంటే ఫస్ట్ వేరియబుల్ బి బార్. ఓకే, డన్. ఫస్ట్ గ్రూపింగ్. నెక్స్ట్ సెకండ్ గ్రూపింగ్ చూస్తే సెకండ్ లో ఎలా ఉంది? కాలం సింగిల్ గా, ఐదర్ రో కావచ్చు కాలం కావచ్చు, సింగిల్ గా ఉంది, రైట్, పొడవుగా, అంటే కాలం. కాలం అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? బి బార్ సిని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా రో వైజ్ చెక్ చేసామనుకోండి చేంజ్ అవుతుంది, రైట్, డన్. తర్వాత ఈ గ్రూపింగ్కి వెళ్దాం. ప్లస్ ఆఫ్ ఈ గ్రూపింగ్కి వెళ్ళామనుకోండి, దెన్ అగైన్ ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇలా చూస్తే ఏ బార్ టు సి బార్ అవుతుంది, ఏ బార్ ఏ టు ఏ బార్ టు ఏ అవుతుంది. బట్ ఇది సింగిల్ గా కాలం లాగా ఉంది కాబట్టి ఇది బి, ఇది సి బార్ రిప్రజెంటేషన్. ఓకే, బట్ మనకి తెలుసు ఏ బార్ బి బార్, బి బార్ సి బార్, బి సి బార్ అంటే నేను దీన్ని బి ఎక్స్ నార్ యూజ్ చేసి నార్ గేట్ నుంచి ఇలా రాయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ బులియన్ ఎక్స్ప్రెషన్. అర్థమైంది కదా? నోట్ డౌన్, ఐ విల్ గివ్ అనదర్ ప్రాబ్లమ్స్. చూడండి అమ్మా, ఇప్పటి వరకు ఫంక్షన్ ఇస్తే మీరు కే మ్యాప్ కన్స్ట్రక్ట్ చేసి బులియన్ ఎక్స్ప్రెషన్ రాశారు. కే మ్యాప్ అనేది వాళ్ళే ఇచ్చారు. ఫైండ్ ద మిన్ టర్మ్స్ ఆర్ ఫైండ్ బులియన్ ఎక్స్ప్రెషన్. ఇది ఎస్ఓపిలో ఉన్నాం, మనం జీరోస్ని కన్సిడర్ చేయం, వన్స్ని మాత్రమే గ్రూపింగ్ చేస్తాం. నేను మీకు చెప్తున్నాను, ఈ ప్రాబ్లంలో నాకు గ్రూపింగ్ చేస్తున్నాను. బులియన్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందో మీరు నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. ఇలా చేస్తారా లేదా కార్నర్ గ్రూపింగ్ చేసేసి అండ్ ఈ గ్రూపింగ్ చేసేస్తారా నాకు అనేది కంపల్సరీ కమెంట్ చేయండి బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.